ఓం శాంతి. జనవరి 1వ తారీఖు 2024. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మురళి యొక్క సారము: మధురమైన పిల్లలు, మీరు రాజ ఋషులు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. దానితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ప్రశ్న: ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? ఏ విషయంపై చాలా ధ్యానం ఉంచాలి? జవాబు: ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు చదువుపై ఎప్పుడూ అలగకూడదు. చదువుకు పోట్లాటలు, గొడవలతో సంబంధం లేదు. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. కావున సదా మీ ఉన్నతిని గూర్చి ఆలోచన ఉండాలి. నడవడికపై ఎంతో ధ్యానం ఉండాలి. దేవతల వలె అయ్యేందుకు నడవడిక చాలా రాయల్గా ఉండాలి. చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురంగా అనిపించే మాటలే వెలువడాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ నడవడికను దివ్యంగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వకల్యాణము మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. రెండవ పాయింట్: సతో ప్రధానం అవ్వడం కోసం బుద్ధిని ఒక్క తండ్రితోనే జోడించాలి. బుద్ధిని భ్రమింప చేయకూడదు. తండ్రి సమానంగా శిక్షకునిగా అయ్యి అందరికీ సరైన దారిని చూపించాలి. వరదానము: నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిష్తా స్వరూప భవ. వివరణ: చాలా విలువైన మచ్చలేని వజ్రాన్ని ఒక లైట్ ముందు ఉంచితే భిన్న భిన్న రంగులు కనిపిస్తాయి. అలా ఎప్పుడైతే మీరు ఫరిష్తా స్వరూపులుగా అవుతారో అప్పుడు మీ ద్వారా నడుస్తూ తిరుగుతూ అష్టశక్తుల కిరణాలు అనుభవం అవుతాయి. కొంతమందికి మీ ద్వారా సహన శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి నిర్ణయించే శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. ఇలా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. అయితే బాబా అంటున్నారు, నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపంలో ఉంటే మీ నుండి నిరంతరము అష్టశక్తుల కిరణాలు వెలువడతాయి. ఏ ఆత్మకు ఏ శక్తి కావాలో వారికి ఆ శక్తి అనుభవం అవుతుంది. స్లోగన్: ఎవరి ప్రతి కర్మ అందరికీ ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో అదే ప్రత్యక్ష ప్రమాణం. మనం చేసే ప్రతి కర్మ ఇతరులకు ప్రేరణ ఇచ్చేదానిగా ఉండాలి. అదే అసలైన సత్యమైన సేవ, సత్య జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రమాణం. అచ్చా, ఓం శాంతి.